నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా పోలింగ్ ముగిసేందుకు కాస్త ముందుగా ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు బన్నీ అలియాస్ అల్లు అర్జున్. మెగా అభిమానులు మొత్తం షాక్ తినేలా ఆయన నంద్యాలకు వెళ్లడం, అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారానికి దిగడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక మరోపక్క తమ కుటుంబానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపు కనీస ప్రచారం చెయ్యకపోవడం ఒక ఎత్తైతే, నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు పవన్ ను టార్గెట్ చేసే వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా బయటకు రావడం సంచలనంగా మారింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి తనకు స్నేహితుడని, అతడు అడిగినప్పుడు తాను అతని తరపున ప్రచారం చేయడానికి వచ్చినట్లుగా చెప్పారు. వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మెగా అభిమానులే కాదు, జన సైనికులు, కూటమి వర్గాలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు అన్న ప్రశ్న పలువురి నోట వినిపించిందే. ఇదిలా ఉంటే తాజాగా వెలువడిన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కంటే అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ నిలిచారు. మరోవైపు అంచనాలకు మించిన రీతిలో టీడీపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న వేళ నంద్యాల ఫలితం టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక తన ఇమేజ్ తో ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అల్లు అర్జున్ సైతం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. తన స్నేహితుడికి ఇంటికి వచ్చిన బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానులంతా ఓటేసినా వైసీపీ అభ్యర్థి విజయం సాధించి ఉండేవారన్న వ్యాఖ్య కొందరి నోటి నుంచి రావడం కూడా గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.